మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ యూటిలిటీస్ లైక్ ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్, రైస్, ఆయిల్ ప్యాకెట్స్, ఎవ్రీడే పీపుల్ లైఫ్లో మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అవన్నీ కూడా మనం మైనింగ్ చేసిన టోకెన్స్తోనే వాడుకోవచ్చు. త్వరలో అందరికి కూడా కేవైసీ ప్రాసెస్ అని ఉంటాయి. ఆ ప్రాసెస్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. Leading with trust, going with unity. 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 ఇప్పుడు unite, connect, grow. Unite, connect, grow. Unite, connect, grow. Unite, connect, grow. అందరికీ నమస్కారం అండి. నా పేరు మహేష్ మ్యాగ్నస్ అండి. నేను ఇంటర్లింక్ తరఫున గ్లోబల్ లీడర్ అండ్ కోర్ అంబాసిడర్. చాలామంది అనుకుంటూ ఉంటారు ఇంటర్లింక్ అంటే ఏంటని అనుకుంటూ ఉంటారు. ఇంటర్లింక్ అనేది ఒక వెబ్3 బ్లాక్ చైన్ క్రిప్టో ప్రాజెక్ట్ అండి. ఇట్స్ ఏ జైంట్ క్రిప్టో ప్రాజెక్ట్ అనమాట. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఎవ్రీడే పీపుల్ లైఫ్లో ఇప్పుడు మనం ఒక్కొక్క దేశానికి ఒక కరెన్సీ ఉంటుంది. థాయిలాండ్లో థాయ్ బాస్ అంటారు, ఇండియాలో ఇండియన్ రూపీ అంటారు, మలేషియాలో మలేషియా రింగిట్స్ అంటారు, పాకిస్తాన్లో పాకిస్తాన్ రూపీ, యూఎస్లో యునైటెడ్ స్టేట్ ఆఫ్ డాలర్ అంటారు, ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియన్ డాలర్ అంటారు. అలాగే వన్ వరల్డ్ వన్ కరెన్సీతో ఏ కంట్రీలో కూడా అన్ని కంట్రీల్లో ఒకే కరెన్సీ వాడుకునేటట్టు ఈ కరెన్సీని తీసుకొస్తున్నారండి. ఇది మన ఫ్రీ క్రిప్టో మైనింగ్ యాప్ అనమాట. ఫ్రీ మొబైల్ క్రిప్టో మైనింగ్ యాప్ అనమాట. ఇది మనకి ఎటువంటి ₹1 కూడా ఎవరు కూడా చెల్లించకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో గూగుల్ ప్లే స్టోర్లో మనం ఒక యాప్ డౌన్లోడ్ చేసి ఎవ్రీడే ఒక 6 times ఎన్లైటింగ్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే కాయిన్ అనేది మైనింగ్ అవుతుంది. కాయిన్ అనేది మైనింగ్ అయిన తర్వాత కంపెనీ మనకి కేవైసీ ఇస్తుంది. కేవైసీ ఇచ్చిన తర్వాత కేవైసీ అంటే అందరికీ ఐడియా ఉంటుంది, నో ఎవర్ కస్టమర్ అని చెప్పేసి. అంటే మనం హోమనా లేకపోతే మామూలుగా బాటా అని తెలుసుకోవడానికి కేవైసీ చేస్తారనమాట. మనకంటూ ఒక ఐడెంటిటీ ఉందని మనం నిరూపించుకోవాలి. అక్కడ చాలామంది అనుకుంటూ ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు మా కేవైసీ డీటెయిల్స్, ఆధార్ ప్రూఫ్లు తీసుకుంటున్నారు, డేటా తీసుకుంటున్నారు అనుకుంటారు. మనం వాళ్ళని చెక్ చేయడం కాదని వాళ్ళే మనం హోమనా బాటా అని చెక్ చేస్తూ ఉంటారనమాట. ఆ తర్వాత లింకర్స్ మ్యాప్ అని ఒకటి వస్తుందండి. తమ్ముడు ఒకసారి తప్పు, లింకర్స్ మ్యాప్ అని ఒకటి వస్తుంది త్వరలో. ఈ మంత్ ఎండింగ్కి లింకర్స్ మ్యాప్ నుంచి మన టోకెన్ ఏదైతే ఇంటర్లింక్ అనే మైనింగ్ యాప్లో మనం మైనింగ్ చేసుకున్నామో ఆ టోకెన్లు మార్కెట్లోకి వాలెట్లోకి వస్తున్నాయి. ఆ వాలెట్లోకి వచ్చిన టోకెన్స్తో ఆ లింకర్స్ మ్యాప్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ యూటిలిటీస్ అన్నీ మనం పర్చేస్ చేసుకోవచ్చు. లైక్ ల్యాప్టాప్స్, మొబైల్స్, మనకు కావాల్సిన రైసు, ఆయిల్, ఎవ్రీడే పీపుల్ లైఫ్లో మనం ఏదైతే కొంటున్నామో అన్నీ కూడా బైక్స్, కార్స్, బైసికల్స్, గుండు సూది నుంచి బెంజ్ కార్ వరకు అన్నీ కూడా లింకర్స్ మ్యాప్ అనే యాప్లో యాప్లో దొరుకుతున్నాయండి. ఇది వచ్చేసి కంపెనీ వచ్చేసి కాలిఫోర్నియాలో ఉంది, అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాలిఫోర్నియాలో ఉంది కంపెనీ. అంటే గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ అనమాట. వరల్డ్ వైడ్గా ఆల్మోస్ట్ ఇప్పుడు 90 లక్షల మంది ఉన్నారండి. 9 million పీపుల్ మైనింగ్ చేస్తున్నారు. ఒక ఆంధ్ర, తెలంగాణ నుంచే 30 లక్షల మంది చేస్తున్నారు. ఇక ఒడిస్సా, కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి ఇంకొక 20 లక్షల మంది చేస్తున్నారండి. నార్త్ నుంచి ఒక 30 లక్షల మంది. ఓవరాల్గా ఇండియా నుంచే
దాదాపు ఒక 60 నుంచి 70 లక్షల మంది మైనింగ్ చేస్తున్నారు. ఇక వియత్నాం, ఇండోనేషియా, థాయిలాండ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఆఫ్రికన్ కంట్రీస్, గానా, టోగో, కంబోడియా, ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వాషింగ్టన్ డీసీ, డెట్రాయిడ్, యూకే, లండన్, ప్రతి చోట, వియత్నాం, ఫిలిప్పీన్స్, ప్రతి చోట ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో మైనింగ్ చేస్తున్నారు. ఇవాళ ఈరోజు క్యాంపెయిన్ ఎందుకు పెడుతున్నామంటే ప్రతి ఒక్క వ్యక్తికి, సామాన్యుడికి కూడా ఒక అవేర్నెస్ ఇద్దామని చెప్పేసి ఇంటర్లింక్ యాప్ ద్వారా రేపు వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి ఉజ్వలమైన భవిష్యత్తు దీని ద్వారా వేసుకోవచ్చు అని నేను చెప్తున్నానండి. ఎలా వేసుకోవచ్చు అంటే మనం టోకెన్లు ఏవైతే మైనింగ్ చేసామో అవి రేపు ఒక 1 year తర్వాత 2 years తర్వాత ఎక్స్చేంజ్లో ఒక లిస్ట్ అవుతుంది. ఆ టయానికి మార్కెట్లో తక్కువ సప్లై ఉండబోతుంది, ఎక్కువగా సప్లై కూడా రావట్లేదు ఇనీషియల్ స్టేజ్లో. తద్వారా ఏంటంటే తక్కువ సప్లై ఉంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో మైనింగ్ చేసుకున్నారో వాళ్ళకి మంచి ప్రైజ్ అనేది పలుకుతుందండి. అది అందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటే రేపు మన ఫ్యూచర్లో మన పిల్లలకి డబ్బులు ఉపయోగపడతాయి. స్టార్టింగ్లో ఎవరు కూడా టోకెన్ అమ్ముకోవద్దు. అందరూ స్టేకింగ్, వెస్టింగ్ ప్రాసెస్ కొన్ని ఉన్నాయి, డ్యూరేషన్, లాకింగ్ పీరియడ్ అన్నీ ఉన్నాయి. దాన్ని ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి. ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకొని మైనింగ్ చేసుకోండి. నేను చెప్పేది విషయం ఏంటంటే ఇంటర్లింక్లో కేవైసీ కాలేదని చాలామంది బాధపడుతున్నారని, ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కేవైసీ అనేది అవుతుంది. అలాగే ఫ్యూచర్లో ఇంటర్లింక్ ద్వారా ప్రతి ఒక్కరూ ఎవరైతే మైన్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బెనిఫిట్ పొందుకుంటారని నేను మనసారా తెలుసుకుంటూ, నెగిటివ్ పీపుల్ని ఎవరు కూడా నమ్మద్దండి. ప్రతి ఒక్కరూ పాజిటివ్గా ముందుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.